చాలా మంది కమ్యూనికేషన్ స్కిల్ అనగానే ఇంగ్లీష్ అని అనుకుంటారు. దిస్ ఈజ్ వాట్ ద బిగ్గెస్ట్ లై దట్ యు ఆర్ బిలీవింగ్. కమ్యూనికేషన్ స్కిల్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ఇంగ్లీష్ ఆర్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ అ సింగిల్ లాంగ్వేజ్. ఈరోజు ఈ వీడియోలో కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఏంటి, మనం కమ్యూనికేషన్ స్కిల్స్ని ఎలా డెవలప్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం. సో వాచ్ ద వీడియో అంటిల్ ఎండ్ సో దట్ యూ విల్ కమ్ టు నో వాట్ ఈస్ కమ్యూనికేషన్ స్కిల్ అండ్ హౌ టు డెవలప్ కమ్యూనికేషన్ స్కిల్స్. Welcome back to my channel Talks with Teju. My name is Tejashwini. So without any further delay, let's go into the video. కమ్యూనికేషన్ స్కిల్ అంటే ఇంగ్లీష్లో మాట్లాడాలి, తెలుగులో మాట్లాడాలి అని కాదు. మనం ఏ లాంగ్వేజ్లో మాట్లాడినా మనం చెప్పాలనుకున్న విషయం పక్క వాళ్ళకి క్లియర్గా అర్థం అవ్వాలి. దట్ ఈస్ వాట్ అ కమ్యూనికేషన్ స్కిల్. మనం ఎక్స్ప్రెస్ చేయాలనుకున్న విషయం పక్క వాళ్ళకి ఎంత బాగా అర్థమైంది అనేది ఇంపార్టెంట్. మనం చెప్పింది పక్క వారికి ఎంత మంచిగా అర్థమైతే మనకు అంత మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టు. దానికోసం మీరు పర్టికులర్గా ఒకటే లాంగ్వేజ్ వాడాలి, ఇంగ్లీషే వాడాలి అనేది లేదు. సో మనం ఏ లాంగ్వేజ్లో చెప్పినా కూడా మనం చెప్పాలనుకున్న విషయం క్లియర్గా పక్క వాళ్ళకి అర్థం అవ్వాలి. దానికోసం ఏమి కాంప్లికేటెడ్ వర్డ్స్ కానీ ఫుల్ గ్రామాటికల్ సెంటెన్సెస్ కానీ యూజ్ చేయక్కర్లేదు. జస్ట్ సింపుల్ సెంటెన్సెస్లో మనం ఎక్స్ప్రెస్ చేయాలనుకున్న విషయం సింపుల్గా పక్క వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి. దిస్ ఈజ్ వాట్ కమ్యూనికేషన్ స్కిల్. అలా అని క్లియర్గా మాట్లాడితే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నట్టేనా అంటే, లిజన్. కమ్యూనికేషన్ స్కిల్ ఈజ్ నాట్ అబౌట్ అ సింగిల్ స్కిల్. ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ మల్టిపుల్ స్కిల్స్. మల్టిపుల్ స్కిల్సా? కంగారు పడకండి. మల్టిపుల్ స్కిల్స్ అంటే మరీ పెద్దవి కాదు, చిన్నవి, అంటే మనకు బాగా తెలిసినవి. సో let me tell you what are those multiple skills and how those skills helps us to improve communication skills today in this video. First one, listening skill. Listening skill ఏంటి? చెప్తా. Listening is also a skill and listening skill is most important for communication. You know, active listening is very important because just by listening we can gain more knowledge. అండ్ ప్రాపర్ లిజనింగ్ విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ అదర్స్. ఒక్క చదువు విషయంలోనే కాదు, మనకి రియల్గా పర్సనల్గా ఉండడానికి కూడా లిజనింగ్ చాలా ఇంపార్టెంట్. పక్క వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వినడం చాలా ఇంపార్టెంట్. మనం ఎంత బాగా వింటే అంత బాగా రెస్పాండ్ అవ్వచ్చు, అంత బాగా నేర్చుకోవచ్చు. ఎక్కువ మాట్లాడడం కంటే కూడా ఎక్కువ వినడం వల్ల ఉండే అడ్వాంటేజెస్ చాలా ఉన్నాయి. సో హౌ టు డెవలప్ దీస్ లిజనింగ్ స్కిల్స్ అంటే, you need to pay a full attention when you're listening something. And also to develop your listening skills, you need to ask questions or doubts and observe whatever you're listening carefully. This is what the listening skill. Second one, clarity in thoughts. మనం ఏం చెప్పాలనుకుంటున్నామో ఫస్ట్ మనకు ఒక క్లారిటీ ఉండాలి. సో అప్పుడే మనం చెప్పేది పక్క వారికి క్లియర్గా అర్థమవుతుంది. అంతేగాని మనకే ఒక క్లారిటీ లేకుండా ఏదేదో మాట్లాడితే that doesn't make any sense, right? So just get the clarity about what you're trying to speak. Third one, verbal communication skills. Verbal అంటే తేజు మళ్ళీ గ్రామర్ మాట్లాడుతుంది అనుకోకండి, అది గ్రామర్ ఏమీ కాదు. వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనం ఏం చెప్పాలనుకుంటున్నామో పక్క వారికి క్లియర్గా అర్థమయ్యేలా చెప్పడం. దానికోసం మనం ఏమి పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేయక్కర్లేదు, గ్రామర్ సెంటెన్సెస్ ఫామ్ చేయక్కర్లేదు, అండ్ నోరు తిరగని పదాలు కూడా యూజ్ చేయక్కర్లేదు. ఇవేమీ లేకుండా షార్ట్గా సింపుల్గా మనం చెప్పాలనుకున్న విషయం పక్క వారికి అర్థమయ్యేలా చెప్పడం. ఫోర్త్ వన్, నాన్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్. అంటే మనం ఏం మాట్లాడుతున్నాం అనేది ఎంత ఇంపార్టెంటో మనం ఎలా మాట్లాడుతున్నాం అనేది కూడా అంతే ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు మెయింటైన్ సమ్ బాడీ లాంగ్వేజ్ విచ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ వైల్ యూర్ కమ్యూనికేటింగ్. సో మనం మాట్లాడేటప్పుడు మన హ్యాండ్ గెస్చర్ అనేది బాగుండాలి, సో దట్ మనం ఈజీగా మాట్లాడడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యువర్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్. మన ఫేస్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు మనం ఏ విషయం గురించి మాట్లాడుతున్నామో దానికి రిలేటెడ్గా ఉండాలి, సో దట్ పక్కన వినే వాళ్ళకి చాలా మంచిగా అనిపిస్తుంది. నెక్స్ట్ వన్, ఐ కాంటాక్ట్. సో గివింగ్ ఐ కాంటాక్ట్ షోస్ యువర్ కాన్ఫిడెన్స్. సో మేక్ ష్యూర్ టు గివ్ ఐ కాంటాక్ట్ వెన్ యూఆర్ కమ్యూనికేటింగ్ విత్ అదర్స్. నెక్స్ట్ వన్, రైటింగ్ స్కిల్స్. రైటింగ్ స్కిల్స్ అంటే you need to express your idea clearly through writing. This is what writing skills. We need to write a message that we need to send or share to others clearly. And to develop your
writing skills, you just need to practice writing every day. And the next one, speaking skills, most important one, right? పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్. పబ్లిక్ స్పీకింగ్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు వాళ్ళ ముందు చాలా క్లియర్గా కాన్ఫిడెంట్గా మాట్లాడడం, లైక్ గివింగ్ సెమినార్స్, ప్రెజెంటేషన్స్, ఇంకా చాలా. మరి ఈ స్పీకింగ్ స్కిల్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఒక మిర్రర్ ముందు నుంచొని ఏదో ఒక టాపిక్ తీసుకొని దాని గురించి ఒక 5 minutes డైలీ మాట్లాడుతూ ఉండండి. ఆర్ ఇలా ఏదో ఒక టాపిక్ తీసుకొని దాన్ని రికార్డ్ చేసుకోండి. సో డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ helps you to improve your speaking skills. And the final one, confidence. Of course, confidence is not a skill, but it is very important for communication skill. Without confidence, we can't do anything. So confidence comes when you practice daily. Hope you understand what is communication skill and how to improve communication skill. So start improving your communication skills today. So do like the video, share to your friends and subscribe the channel.